అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రోలుగుంటలో అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. సుమారు 200 సంవత్సరాల క్రితం కొండపై నిర్మించిన ఈ ఆలయానికి నేటికి భక్తుల తాకిడి అధికంగానే ఉంది. పర్వదినాల్లో స్వామివారి కళ్యాణం, ఇతర ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఆలయ ప్రధాన అర్చకులతో పాటు గ్రామ పెద్దలు కృషి చేస్తున్నారు. రోలుగుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న కొండపైన 3-4 ఆలయాల సముదాయం చూపరులను ఆకట్టుకుంటుంది. వాటిలో ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించే ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. పర్వదినాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండే ఈ ఆలయాన్ని ఇప్పటికీ ప్రతి శనివారం విధిగా దర్శించి స్వామివారి అనుగ్రహం కోసం వచ్చే భక్తులు ఎంతోమంది ఉన్నారు. పరిసర ప్రాంతాలు శోభాయమానంగా కొండల నడుమ ఉన్న ఈ దేవాలయాన్ని చూసేందుకే కాకుండా ఆ దేవదేవుని విగ్రహం రూపం కూడా కనువిందుగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలో నిర్వహించే పూజలకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఆలయానికి చేరుకునేందుకు కూడా చక్కని రహదారి ఉండడంతో నేరుగా వాహనాలపైనే ఆలయం వరకు వచ్చే అవకాశం ఉండడంతో వృద్ధుల సైతం ఈ ఆలయానికి వచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ ఆలయంలోని అభివృద్ధి కార్యక్రమాలను రానున్న రోజుల్లో ఆలయాన్ని ఏ విధంగా తీర్చిదిద్దేది ఆలయ ప్రధాన అర్చకులు వివరిస్తున్నారు. తిరిగేది శ్రీనివాసాచార్యులు, రోలుగుంట గ్రామం. చేవా వామే శంకంచ ధారిణం దక్షిణే చక్రహస్తంతు ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకారభూషితం శ్రీభూనీలాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అయ్యా, ఇది చాలా ప్రాశస్త్యమైనటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయం. ఇది ఒక 200 సంవత్సరాలుగా ఈ యొక్క స్వామిని మరి వెలిసి ఉన్నటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఈ స్వామివారికి ఆ ఉండేటువంటి విగ్రహం 200 సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఆ విగ్రహం ఇది ఒక 12 సంవత్సరాల క్రితం 6 అడుగుల విగ్రహాన్ని మళ్ళా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ ఏకాదశి. పాల్గొన శుద్ధ ఏకాదశి అంటే కోరుకొండ ఏకాదశి అంటారు, ఉపమాక ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి 5 రోజులు పౌర్ణమి వరకు కూడా విశేషమైన కళ్యాణం అది కూడా స్వామివారికి జరుగుతుంది. ఆ రోజు మన రోలుగుంట గ్రామస్తులే కాకుండా పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కూడా వేలాదిగా వచ్చి ఆ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటారు. అంత విశేషమైనటువంటిది. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో స్వామివారి యొక్క చుట్టూ గర్భాలయాన్ని పూర్తిగా పెద్దది చేస్తూ ఇటు లక్ష్మీ అమ్మవారి సన్నిధిని, అటువైపు గోదా సన్నిధిని, ఎదురుగా ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠ చేయడానికి సంకల్పం చేస్తున్నాం. అలాగే స్వామివారి యొక్క నివేదనలకు వంటశాల కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అందువల్ల ఇది రేపు మార్చి నెలలో కళ్యాణం అయిన తర్వాత, వార్షిక కళ్యాణం అయిన తర్వాత ఈ కార్యక్రమాలు ప్రారంభించడం చేయడం సంకల్పించాం. అందువల్ల భక్తులందరూ కూడా
మీ యొక్క అవకాశాన్ని బట్టి శక్త్యానుసారం బట్టి మీ యొక్క సహకారాన్ని అందజేయగలరని కోరుతున్నాను. అలాగే ఈ ప్రతి నెల కూడా స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం ఏర్పాటు చేసాం. ఆ రోజుని ఎవరైనా సరే 5,000 రూపాయలు చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆద్యత సేవ కింద ఏర్పాటు చేసాం. పూజా సామాగ్రి యావత్తు కూడా మేమే అందజేయడం జరుగుతుంది. అందువల్ల ఇలా ఈ అవకాశాన్ని కూడా ఎవరైనా అవకాశాన్ని వినియోగించుకునేవారు ఉంటే ఆ ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజుని ముందుగా మాకు తెలియపరిచినట్టయితే మీ యొక్క గోత్రనామాలు మేము నోట్ చేసుకొని మీకు ఆ రోజు మరి ఎవరో కాకుండా మరొక నెల ఎవరికైనా అవకాశం ఉండేలా ఏర్పాటు చేస్తాం. అందువల్ల చాలా విశేషమైనటువంటి ఈ భగవత్ కార్యక్రమంలో స్వామివారికి ఆభరణాలను ఇచ్చే వక్షస్థలం, అలాగే సర్వాంగ కవచాన్ని ఒక డాక్టర్ గారు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పల్లకి ఒక భక్తులు ఏర్పాటు చేస్తున్నారు. మన ముక్కోటి నుంచి కూడా చాలా విస్తృతంగా ఈ స్వామివారి యొక్క అభివృద్ధికి కార్యక్రమాన్ని చేయడానికి చాలా విశేషంగా కృషి జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఆ శ్రీనివాసుని కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. జై గోవింద, జై జయ గోవింద. ఇది మేము 4 తరాల నుంచి కూడా ఈ స్వామివారి యొక్క కైంకర్యాన్ని చేసుకుంటున్నాం. ఈ యొక్క ఆలయాన్ని ముత్యాల రామస్వామి గుప్తా అనేటువంటి వైశ్యోత్తములు ఈ ఆలయాన్ని నిర్మించి దీనికి కొంత భూమిని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం ఈ ఆలయం ఎండోమెంట్ పరిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నది. సెక్షన్ సి టెంపుల్ కింద ఈ ఆలయం ఉన్నది. అందువల్ల ఇది రోలుగొండ గ్రామంలో కొండ మీద వేయించేసి ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆలయం.